మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సేమ్ డే న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం జడ్పీ గ్రౌండ్లో అయితే ఉన్నామండి. మొత్తం కావలిలో అయితే మండలాల వారీగా 12 మండలాల నుంచి కూడా ఈరోజు అంటే ఉమెన్స్కి, మెన్స్కి కూడా ఈరోజు గేమ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఈ గేమ్స్ అన్నిటికి కూడా ఆర్గనైజర్ పీడీ సార్ చిరంజీవి సార్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ రోజున మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే ఇక్కడ గేమ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అసలు ఎలా కండక్ట్ చేస్తున్నారు, దీని ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటారు? అందరికీ నమస్కారం అమ్మ. నేను కావల్ డివిజన్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. జడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నాను. నా పేరు చిరంజీవి. మనకి ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ముందుగా మండల స్థాయిలో సెలక్షన్ నిర్వహించుకున్నాము. అదేవిధంగా డివిజన్ స్థాయి టోర్నమెంట్ అని చెప్తుంది. డివిజన్లో గెలిచిన టీంని కూడా జిల్లాకి తీసుకెళ్తాము. జిల్లాలో విజయం సాధించిన టీంని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు ఆదేశాలతోటి ఉపాధ్యాయులకు క్రీడలు వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి మునిపెన్నడు జరిగిన విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకొని స్పోర్ట్స్కి కూడా మంచి అవకాశం ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే 3% స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కూడా ఇవ్వటం జరిగింది. దానిలో కూడా మెగా డిఎస్సిలో కూడా దాదాపుగా 421 మంది ఉపాధ్యాయ వృత్తిలోకి ఓన్లీ స్పోర్ట్స్ కోటా ద్వారా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ క్రీడల ద్వారానే వచ్చారు. వారికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. దానిలో భాగంగానే రాష్ట్రం మొత్తం మీద కూడా ఉపాధ్యాయులకి ఈరోజు క్రీడలు జరుగుతున్నాయి. ఒక షెడ్యూల్ ప్రకారంగా 13, 14 తేదీల్లో డివిజన్ స్థాయి మన రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా కావలి డివిజన్లో కూడా మనం 12 మండలాలు అంటే దాదాపుగా మహిళలు కానీ పురుషులు కానీ 550 మంది క్రీడాకారులు ఈరోజు మా పాఠశాలకు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. దీన్ని ఈరోజు ఉదయమే మేము గౌరవ శాసనసభ్యులు గారి ఆశీస్సులతోటి ఇనాగరేషన్ ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులతోటి దాదాపుగా ఎమ్మెల్యే గారి మనకి ఇక్కడికి వచ్చిన 600 మంది క్రీడాకారులు అంటే టీచర్సే అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఆయన స్పెషల్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేనున్నాను. ప్రెసిడెంట్గా కావలి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ హరిప్రసాద్ గారు ఉన్నారు. దాన్ని ముందు నుంచి నడిపిస్తున్న మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవరావు గారు ఉన్నారు. అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా ఈ డివిజన్లో ఉండేటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు, ముఖ్యంగా కావలి మండలంలో ఉండేటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు అందరం కూడా గత 3-4 రోజుల నుంచి మనకు కావాల్సిన క్రికెట్ కావాల్సిన కోర్టులు అయితేనేవి, త్రోబాల్కి కావాల్సిన కోర్టులు అయితేనే అవన్నీ కూడా సన్నద్ధం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి వ్యాయామ ఉపాధ్యాయుల కష్టాన్ని నేను ఈ సభంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక టీం వర్క్ చేసినట్లయితేనే మేము దీన్ని సాధించగలుగుతాము. అందువల్ల కావలిలో ఉండేటువంటి ప్రతి వ్యాయామ ఉపాధ్యాయుడికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈరోజు జడ్పీ మీటింగ్ ఉన్నప్పటికీ గౌరవ శాసనసభ్యులు వారు వచ్చి ఉపాధ్యాయులందరినీ కూడా, మహిళా ఉపాధ్యాయులందరినీ కూడా ఎంకరేజ్ చేసే కాన్సెప్ట్లో దాదాపుగా మా దగ్గర ఒక 3 అవర్స్ స్పెండ్ చేసేసి ప్రతి ఒక్కరిని ఆనందపరిచినందుకు ముఖ్యంగా మన కావలి శాసనసభ్యుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి సార్. దానిలో భాగంగానే మనకు పుర ప్రముఖులందరూ కూడా రాజకీయ నాయకులు అయితేనేమి, మాజీ కౌన్సిలర్లు అయితేనేమి, క్రీడా అభిమానులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా దీనిలో పనుకున్నారు. వాళ్ళ యొక్క అందరు ఆశీస్సులతోటి ఇంకా మున్ముందు కూడా మంచి కార్యక్రమాలు ఇదే గ్రౌండ్లో చేస్తామని తెలియజేస్తా ఉన్నాను సార్. సార్, ఈరోజైతే ప్రతి ఒక్కరు కూడా ఇదే మొదటిసారి చేస్తూ ఉన్నారు. మాకెంతో సంతోషంగా ఉంది. అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా మేము కూడా పోటాపోటీగా కూడా పోటీ చేసి ఆడుతూ ఉన్నామని చెప్పి అటు మహిళా టీచర్లు కానివ్వండి, ఇటు పురుషులు కానివ్వండి చెప్తూ ఉన్నారు. ఇట్లా బాగుంది మాకు చేయడం అని చెప్పి వాళ్ళందరి సంతోషం చూస్తే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? దీని అంతటి కూడా ముఖ్యంగా మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఏపీ
సీఎం గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి, వారికి వచ్చిన ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే క్రీడలకి ప్రతిరోజు విద్యార్థులకి చదువు అనే కాన్సెప్ట్ కాకుండా విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులను కూడా క్రీడల వైపు తీసుకురావాలని, వారు కూడా గతంలో చిన్నప్పుడు ఆడి ఉంటారు, ఇప్పుడు అంత చదువుల మీద ఉన్నారు కనుక వారిని కూడా మళ్ళీ చిన్నతనంలోకి తీసుకెళ్ళి మళ్ళీ చిన్నతనంలో ఏ విధంగా ఆడారో ఆ విధంగా వాళ్ళని అసలు ఈరోజు చూసినట్లయితే వాళ్ళు డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ ఉత్సాహాన్ని కానీ మహిళలు అయితేనేమి ఆ ఏజ్ని మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆడుతూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే క్రికెట్లో చూస్తున్నట్టయితే క్రికెట్ ఆడే ప్రతి ఉపాధ్యాయుడు కూడా సొంతంగా వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ కానీ వారి యొక్క ఉత్సాహాన్ని వాళ్ళ ఒక ఇండియాకి ఆడుతున్నాం అనే కాన్సెప్ట్ అంటే మనం ఎక్కడ ఏ రేంజ్ ఆడుతున్నాం అనే దానికన్నా కూడా మనం ఆడేదాన్ని మనకు అవకాశం కల్పించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడు ఆడేసి ఉంటారు, ఇప్పుడు ఈ అవకాశాన్ని అందరూ ఇచ్చున్నారు కనుక ముఖ్యంగా విద్యాశాఖ అధికారులకి, విద్యాశాఖ మంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఇలా మామూలు 5 yearsకి ఒకసారి జరుపుతారా, లేకపోతే సంవత్సరం ఇదే విధంగా కండక్ట్ చేస్తూ ఉంటారా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇది మనకి డివిజన్ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి జరుగుతూ ఉన్నాయమ్మ. రాబోయే రోజుల్లో కూడా ఈ గవర్నమెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం ఉన్న అన్ని రోజులు కూడా జరుగుతాయని అనుకున్నాం. దీన్ని కూడా ఇంకా ఈ సంవత్సరం త్రోబాలు, క్రికెట్ పెట్టున్నారు. రాబోయే రోజుల్లో ఇంకేదన్నా గేమ్స్ కూడా ఇంప్రూవ్ చేసి ఇంకా అలాట్ చేసే దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారు ఒక వేలోనే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు కనుక ప్రతి ఒక్కరిని మనం చూసుకున్నట్టు గతంలో రెవెన్యూ క్రీడలను కూడా ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికి కూడా రెవెన్యూ క్రీడలు జరుగుతుంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కూడా వాళ్ళ శాఖాపరంగా గేమ్స్ జరుగుతుంటాయి. అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి అందరికి కూడా ఉపాధ్యాయులకు కూడా గేమ్స్ జరగాలనే కాన్సెప్ట్ రావటం అనేది చాలా గొప్ప ఆలోచన. అందువల్ల ఇది కంటిన్యూ జరుగుతుందని మేము అనుకుంటా ఉన్నాం. సార్ పర్సనల్గా మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అటు సీఎం సార్ ఇదంతా కండక్ట్ చేయడం కానివ్వండి, ఇటు ఎమ్మెల్యే సార్ వచ్చి ఇనాగ్రేట్ చేసి అందరినీ ఆహ్వానించడం కానివ్వండి, ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషమైన విషయం అమ్మ. ఎందుకంటే మేము 24 గంటలు స్కూల్లోనే పిల్లలతోటి చదువులని అయ్యని ఉంటారు. అలాంటిది ఉపాధ్యాయులకు కూడా క్రీడల్లో తీసుకొచ్చి వాళ్ళకి మంచి వాతావరణంలో క్రీడలు నిర్వహించమని చెప్పి తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారిని మేము వెళ్ళి కలవగానే ఎలాంటి రెండు ఆలోచన కూడా చేయకుండా ఉపాధ్యాయుల క్రీడలు అనగానే నేను కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే వచ్చాను కనుక ఉపాధ్యాయ క్రీడలకు నేను ముందుంటానని చెప్పేసి వారి యొక్క షెడ్యూల్ని కూడా వాయిదా వేసుకొని మా దగ్గర స్పెండ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారమ్మా. అందువల్ల ఇది ఇంకా మున్ముందు ఇంకా అభివృద్ధి బాటలో నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు ఆశీస్సులు ఉన్నంత వరకు మేము ఇంకా గ్రాండ్గా ఓపెనింగ్ సెరమనీలు కానీ క్లోజింగ్ సెరమనీ కానీ జరుపుతుంటాం. అదేవిధంగా ఈ గ్రౌండ్లో మేము గతంలో కూడా స్టేట్ మీట్లు ఇవన్నీ జరిపేసి ఉన్నాం కనుక మాకు ఎమ్మెల్యే గారు ఆశీస్సులతోటి ముందుకెళ్తాము. ఈ క్రీడాకారులు ఉత్సాహం చూసినట్టయితే వాళ్ళు ఒక మళ్ళీ 15-16 సంవత్సరాల వయసు క్రీడాకారులాగా ఆనందంలో ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాము. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా అయితే ప్రత్యేకంగా నిర్వహించడం టీచర్స్కి ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడూ కూడా ఎప్పుడు చదువులు పిల్లల బాధ్యత ఈ విధంగా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్క టీచర్ కూడా కొంచెం స్ట్రెస్ నుంచి అయితే ఒక స్ట్రెస్ బస్టర్గా అయితే ఈ క్రీడలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే మనతోటి PET శ్రీధర్ సార్ అయితే మనతో ఉన్నారనమాట. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు, ఏ మండలం? మేము కొడవలూరు మండలం, మాది కొడవలూరు నుంచి వస్తున్నాం సార్. ఇప్పుడు మొత్తం ఎన్ని మండలాల నుంచి ఇక్కడికి, అంటే ఫస్ట్ మండలం స్థాయిలో జరిగాయి, ఇప్పుడు డిస్ట్రిక్ట్ స్థాయిలో జరుగుతున్నాయి కదా, మొత్తం ఎన్ని మండలాల నుంచి కావలిలో జడ్పీలో ఈరోజు ఆడుతూ ఉన్నారు? 12 మండలాల నుంచి మొత్తం జరుగుతున్నాయి. ఇక్కడ డివిజన్ లెవెల్లో జరుగుతున్నాయి. డివిజన్ లెవెల్లో జరగటం చాలా తగ్గ విషయము. ఇటువంటి గేమ్స్ పెట్టడము టీచర్స్కి చాలా సంతోషకరమైన విషయము. తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు టీచర్స్ కూడా. చాలా బాగా ఆడుతున్నారు, ప్రాక్టీస్ చేసి చాలా బాగా ఆడుతున్నారు. సార్ నార్మల్గా పిల్లలతోటి ప్రాక్టీస్ చేపించి పెద్ద స్థాయి వరకు కూడా మీరు తీసుకెళ్తూ ఉంటారు గేమ్స్లో, అలాంటిది టీచర్స్కి కూడా ప్రాక్టీస్ చేపించి ఈ విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్కి ఇప్పుడు వచ్చింది, ఇంకా పై స్థాయిలకు కూడా వెళ్తూ ఉన్నారు టీచర్స్, మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? ఇది ఈ విధంగా పెట్టడం చాలా సంతోషదగ్గ విషయం అమ్మా. ఇది చాలా బాగుంది, చాలా ఫీల్ అవుతున్నాం, వాస్తవంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. టీచర్స్గా ఇటువంటి పెట్టడము అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్గా తీసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. ఇదే మొదటిసారా ఎప్పుడైనా జరిగాయి? ఇదే మొదటిసారి అమ్మా, టీచర్స్ పెట్టడం ఇదే మొదటిసారి. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారనమాట. సో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, జడ్పీ గ్రౌండ్ నుంచి కావలి.